ఇది తెలియనటువంటి అక్క మళ్ళా వచ్చి పిల్లోడు బెదిరేస్తుంది, రే ఆ పని చెయ్యి, ఇదిగో తీసుకురా అంటుంటే నేను చేయాల్సిన పని లేదే అన్నాడు. నాన్నతో చెప్పనని బెదిరేస్తుంది. వెంటనే అన్నాడు, నువ్వు చెప్పేది అంటే నాన్నతో, నేనే వెళ్ళి నాన్నతో చెప్పా, నాన్న నన్ను క్షమించేశాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒకవేళ మనకు తెలియకుండా ఏ రహస్య పాపాలు వెంటాడుతున్నాయి, అపవాది ప్రతిరోజు నేను బెదిరిస్తాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళి నీ మీద నేరారోపణ చేస్తాడు. ఇదిగో ఫలానా వ్యక్తి ఈ పాపం చేశాడు, ఫలానా వ్యక్తి ఈ తప్పు మాట్లాడాడు, ఫలానా వ్యక్తి ఇదిగో ఈ అతిక్రమంగా పనులు చేశాడు అని అపవాది రోజు నీ మీద నేరారోపణ చేసి దేవునికి నిన్ను దూరం చేస్తుంటే ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? ఎంతకాలం దేవుని సంధికి సమీపించకుండా అదే రహస్య పాపం అదే శాపంలో కొట్టుమిట్టాడుతుంటాం? ఒక్క క్షణం దేవుని వైపు తిరగగలిగితే, ఈరోజు నీవు దేవుని సంధిలో మొర్ర పెట్టగలిగితే, ఏ రహస్య పాపం వెంటాడుతున్నా, ఏ రకమైనటువంటి అపవిత్రత మనసులో వెంటాడుతున్నా, ఒక్క క్షణం దేవునితో చెప్పండి, అయ్యా ఇదిగో ఈ అపవిత్రత నన్ను వెంటాడుతుంది, నీ సన్నిధికి దూరం చేస్తుంది, నీలో అంటు కట్టబడకుండా నన్ను ఆటంకపరుస్తుంది, దీని నుంచి నన్ను విడుదల చెయ్యి, దీని నుంచి నన్ను విడిపించు అని నీవు కోరుకోగలిగితే, నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, నీకు క్షేమం, నెమ్మది ఈ రోజు నుంచి ప్రభువు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో